హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ హైదరాబాద్ పిల్ల పింకీ. సో, చాలా రోజుల నుంచి ఒక యూజ్‌ఫుల్ కంటెంట్ నిజంగా అందరికీ హెల్తీగా యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ తీసుకొద్దాము అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. ఇది స్పెషల్‌గా నా కోసం నేను ప్లాన్ చేసుకుంది. అట్లనే అందరికీ యూజ్ అవుతది కదా అని చెప్పేసి అనుకున్నా. అంటే నేను హెల్తీ వేలా నా డైట్‌ని ఎట్లా తీసుకుంటానో మీ అందరికీ చూపిద్దాము అని చెప్పేసి. మీరు యూజ్ చేసారా లేదా అనేది ఇంగ అది మీ చాయిస్. చాలామంది ఇప్పటికి ఆల్రెడీ చేంజ్ అయిపోయినారు. ఇట్లా స్విచ్ అయిపోయినారనమాట. ఎందుకనంటే ఈ సిల్వర్ గిన్నెలలో తినొద్దు, స్టీల్ గిన్నెలో తినాలా అని జెప్పేసి చాలా న్యూసెస్ స్ప్రెడ్ అయిపోయినాయి. ఎందుకనంటే లేనిపోని డిసీజెస్ వస్తున్నాయి అందరికీ. అది మన అందరికీ తెలిసిన విషయమే అనుకో. మన తాతల ముత్తాతల టైంలోనైతే అందరూ అరికెలు, సామలు, జొన్నలు అని జెప్పేసి అన్నం తక్కువ తింటుండేనంట. సో, అప్పుడు మట్టి పాత్రలే ఉండేనంట. అంటే ఈ స్టీల్ గిన్నెలు అవి ఇవి లేదు. సో, ఇప్పుడు ఎట్లాగో సిల్వర్ గిన్నెల నుంచి స్టీల్ గిన్నెలకైతే మనం స్విచ్ అయినాం గానీ, అవి గూడా ఎంతవరకు హెల్తీయో మనకు దెల్వదు గదా! సో, ఎన్ని డేస్ యూజ్ చేస్తా, ఎంతవరకు యూజ్ చేస్తా నాకు తెలవదు. నేనైతే హెల్తీ వేలో ఇట్లనే తిందాము, ఇట్లనే ఉందాము. అండ్ మా ఇంట్లో ఎక్కువ రైస్ లవర్స్ ఉన్నారనమాట. రైస్ ఎక్కువ తింటారు. సో, వాళ్ళని గూడా కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఈ యూజ్ చేసేది కొంచెం హెల్తీగా పోదాము అని చెప్పేసి. అట్లా నేను జంక్ ఫుడ్ తిననా అనంటే అట్లేముండదు. బట్ కొంచెం కంట్రోల్డ్ ఉంటే మన హెల్త్ కొంచెం అంటే 100% కాకపోయినా ఒక 50% వరకి మన చేతుల్లో ఉన్నంత వరకి కాపాడుకోవచ్చు కదా అనేది నా ఇంటెన్షన్. మొత్తం బయట తినకుండా మొత్తం హెల్తీగానే ఉంటా, ఇట్లా ఫాలో అయితా అనైతే చెప్తలే. బట్ యూజ్‌ఫుల్ అయితది గదా! నన్ను జూసి కొంతమంది ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళు, కొంతమందికి తెలవని వాళ్ళు యూజ్ చేస్తారు అని జెప్పేసి నేననుకుంటున్నా. సో, నేను కొనేటప్పుడు ఆ షాప్ అమ్మమ్మ ఏం జెప్పింది అనంటే, మనందరికీ తెలుసు ఇట్లా కుండనో లేకపోతే దీపంతలో తీసుకొనొచ్చి మన మమ్మీలు ఒక గంట సేపు, 2 గంటలు అట్లా నీళ్ళలో నానబెట్టాలా. మట్టి వాసన పోవడానికో, లేకపోతే అది గట్టిగా అవ్వడానికో అని జెప్పేసి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, ఆ మమ్మీ ఏం జెప్పిందంటే ఆ మట్టి పాత్ర విరిగిందా లేదా తెలవడానికి, నీళ్ళేమైనా లీక్ అయితున్నాయా అని తెలవడానికి, అండ్ ఆ మట్టి వాసన పోవడానికి, ఆ పాత్ర మొత్తం ఎండలో ఇన్ని డేస్ ఉంటది గదా! సో, అబ్జర్వ్ చేసుకొని మంచిగా అయితదనమాట. దోస పెనం తెలుసు కదా! ఈ మధ్య చాలామంది దోస పెనం అయితే సీజనింగ్ చేసుకుంటున్నారు. కొన్న తర్వాత పెద్ద పెద్ద దోస పెనంలు తీసుకొని దాన్ని సీజనింగ్ చేస్తున్నారు. అట్లనే ఇది గూడా సింపుల్ వేలా. సో, ఆమె అయితే నీ ఇష్టం అర్ధగంటనన్నా పెట్టుకో, గంటనన్నా పెట్టుకో అనైతే చెప్పింది. నేను మాత్రం 3-4 అవర్స్ పెట్టేసిన. అది మంచిగా వాటర్ అబ్జర్వ్ చేసుకునే వరకి పక్కకు పెట్టేసిన. చూస్తున్నారు గదా! వాటర్ బబుల్స్ ఇట్లా వస్తున్నాయి అందులో నుంచి మట్టి పాత్రలో నుంచి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇందులో నుంచి సెపరేట్ జేసుకొని అన్నం వండుతాం గదా! గంజి నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళు. బియ్యం కడిగిన నీళ్ళయితే నేను ఒక చిన్న మట్టి కుండలో పోసుకున్నా. నేను డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ తీసుకున్నా కాబట్టి ఒక సైజ్ చూపిస్తున్నా. అది సీజనింగ్ ఎట్లా చేస్తున్నా అనేది. దాని తర్వాత నేను అన్నీ రెగ్యులర్‌గా యూజ్ చేస్తా. తర్వాత ఈ నీళ్ళు పోసేసి నానబెట్టుకోవచ్చు. లేదంటే పొయ్యి మీద పెట్టుకోవచ్చు అని చెప్పింది అమ్మమ్మ. సో, ఇది ఎట్లుంటదా? ఏమైనా లీక్ అయితదా? అని జెప్పేసి నేనైతే పొయ్యి మీద పెట్టినా. అండ్ గ్యాస్ స్టవ్ మీద పెడుతున్నాం గాబట్టి, లో ఫ్లేమ్‌లో పెట్టాలా. మనకి కట్టెల పొయ్యిలు లెవ్వు గాబట్టి, సో, హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఇట్లా పెద్దగా పెట్టుకోవడం కన్నా విరిగిపోతదనమాట. దాన్ని మనం ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డెలికేట్‌గా యూజ్ చేయడం బెటర్ అని జెప్పేసి నేను చిన్నగా పెట్టుకున్నా. అండ్ చూస్తూ ఉన్నా. అండ్ బాయిల్ అయినంత సేపు ఆహ్, ఓకే. అంటే లిడ్ పెడితే ఎట్లుంటది అని జెప్పేసి నేను మళ్ళా మూత గూడా పెట్టి చూషినా అనమాట. మంచిగా బాయిల్ అయిపోయింది. అండ్ దానికేం డ్యామేజ్ గూడా గాలే. సో, చూస్తున్నారు గదా! ఆ హీట్‌కి అది చాలా వెట్టుగున్నది గూడా ఇట్లా డ్రై అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో, నేను దాన్నే అబ్జర్వ్ చేసుకుంటా అక్కడనే కూర్చున్నా అనమాట. అండ్ ఈ వాటర్ తీసేసిన తర్వాత కొంచెం ఆయిల్ పెట్టేసుకొని మనం దాన్ని కొంచెం ఒక 1 డే అట్లా పెట్టేసిన తర్వాత కుక్ జేసుకోవచ్చు అని జెప్పేసి అమ్మమ్మ చెప్పిందనమాట. సో, అది కొంచెం వేడిగుందని జెప్పేసి మా మమ్మీతో అయితే నేను ఆయిల్ అప్లై చేపిచ్చిన. ఆయిల్ అప్లై చేసిన తర్వాత అట్లనే పెట్టేసిన. సో, దీంట్లో టీ పెట్టుకుందామని నేను అనుకుంటున్నా. చూద్దాం, నేను చాయ్ లవర్‌ని కాబట్టి, ఆ చాయ్ పెట్టుకొని ఎట్లుంటదో నా రివ్యూ అయితే నేను రేపు మీ అందరికీ చెప్పేస్తా. సో, మీ అందరికీ నచ్చితే నా వీడియో యూజ్‌ఫుల్ ఉంది, మీరు గూడా స్విచ్ అవుతాము మట్టి పాత్రలకి అనంటే లైక్ జేయండి. నిజంగా హెల్తీ వేలో ఉంటే మనం చాలా మంచిది గదా అని జెప్పేసి నేను ఫీల్ అవుతున్నా. సో, చిన్న చిన్న టిప్స్ అయితే నా ఛానల్‌లో నేను తప్పకుండా పోస్ట్ చేస్తా. నేనేమేమి తింటున్నా,
ఆ మట్టి పాత్రలో నేనేం వండుకుంటున్నా, ఎంతవరకి లైఫ్ టైమ్ ఇచ్చిందో గూడా నేను అప్డేట్స్ అన్నీ ఇస్తా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.